అమ్మ ఈనాటి రాసుల వారందరూ కూడా ఎటువంటి పరిహారాలు పాటిస్తే ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి? మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాసుల వారికి కూడా ఈ రోజున ప్రతివారు తమ తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడంతో పాటుగా ఈ రోజున తప్పనిసరిగా అవకాశం ఉన్నట్లయితే అమ్మవారికి సంబంధించిన ఆరాధన, అలాగే ముఖ్యంగా లక్ష్మీ అష్టోత్తరాలు, సహస్రనామాలు, దాంతోపాటుగా లక్ష్మీనారాయణ స్వాముల్ని పూజించటం అనేది, అంతేకాకుండా అన్నిటికంటే ముఖ్యంగా ఈ రోజున విశేషించి ఏదైనా శ్రీకృష్ణుడికి సంబంధించిన విషయంలో కావచ్చు, విష్ణు సహస్రనామాలు కావచ్చు, ఇవి కూడా చాలా 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 మంచి ఫలితాలు ఇస్తాయి. కనుక వీలైతే విష్ణు సహస్రనామాలు వినడం, అలాగే అమ్మవారికి సంబంధించిన కనకదార స్తోత్రాలు లాంటివి వినడం చేసుకోగలిగిన మంచి ఫలితాన్ని ఇస్తాయి. కనుక అవి చేసుకున్నా మంచిదే. అవి చేసుకుంటూ అలాగే విశేషంగా అవకాశంగా అనుకున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క లక్ష్మీనారాయణకి సంబంధించి దేవాలయ సందర్శన చేయడం కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. కనుక అవకాశం ఉన్నట్లయితే తప్పనిసరిగా అది కూడా చేయగలిగితే మంచి ఫలితం ఇస్తుందని మనం ఇక్కడ భావించవచ్చు. నమస్కారం.